ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 948 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ ముందు జాగ్రత్తలు పాటిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను డిసెంబర్ 1న నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 1395 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,56,159కి చేరుకుంది. దేశంలో కరోనా రికవరీ రేటు 93.42% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 40,000 మందికి పైగా కోలుకున్నారు. కోవిడ్ వ్యాప్తి నివారణకు 3 ముఖ్యమైన సూచనలు పాటిద్దాం, కోవిడ్ను నిర్మూలిద్దాం. 2 గజాల దూరం పాటిద్దాం, ముఖానికి మాస్కు ధరిద్దాం, చేతులను తరచూ శానిటైజర్తో శుభ్రం చేసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో మరో 948 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,000కు పైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 948 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,59,776కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,607 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 94.42%గా నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,45,293కు పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 13,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 10,000 మందికి పైగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 5 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,415గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 83, రంగారెడ్డి జిల్లాలో 76 మందికి కోవిడ్ సోకగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 61 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. కరీంనగర్ 55, నల్గొండ 45, ఖమ్మం 44, వరంగల్ అర్బన్ 40, సంగారెడ్డి జిల్లాలో 38 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. కోవిడ్ ముందు జాగ్రత్తలు పాటిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి విడుదల చేశారు. డిసెంబర్ 1న పోలింగ్, 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 వార్డులకు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న నామినేషన్ల పరిశీలన, అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు 26 కాగా డిసెంబర్ 1న పోలింగ్ జరుగుతుంది. 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నట్టు వెల్లడించారు. కేంద్ర హోంశాఖ, వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలు అనుసరించి ఎన్నికల వేళ కోవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై పలు నిబంధనలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎన్నికల ప్రచార సమయంలో అభ్యర్థులు, పోలింగ్లో పాల్గొనే ఓటర్లు, విధులు నిర్వహించే అధికారులు, పోలింగ్ బూత్లలో చేపట్టవలసిన ప్రత్యేక చర్యలపై మార్గదర్శకాలు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించింది. కోవిడ్ నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థితో పాటు 2 మాత్రమే రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు అనుమతిస్తారు. ఇంటింటికి ప్రచారంలో సెక్యూరిటీ సిబ్బంది మినహాయించి 5 కన్నా ఎక్కువ మంది పాల్గొనకూడదు. రోడ్ షోలో వాహనాల మధ్య 100 మీటర్ల దూరం ఉండాలి.
ఒకే రోజు 2 పార్టీలు రోడ్ షోలు నిర్వహిస్తే వాటి మధ్య అరగంట సమయం ఉండాలి. సభలను నిర్వహించే ప్రాంతాలను ముందస్తుగానే మార్క్ చేయాలి. ప్రచారంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద కేసులు నమోదు చేయాలని పోలీస్ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్కును తప్పకుండా ధరించాలి, సామాజిక దూరం పాటించాలి. పోలింగ్ స్టేషన్ పరిసరాలను, స్ట్రాంగ్ రూమ్లను తప్పకుండా శానిటైజ్ చేయాలి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల అధికారులు, సిబ్బందిని తరలించేందుకు అవసరమైన వాహనాలను ఏర్పాటు చేయాలి. మాస్కు లేకుండా ఎవరిని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతించకూడదు. అదేవిధంగా క్రమం తప్పకుండా శానిటైజ్ చేయాలి. పోలింగ్ లో పాల్గొనే ఓటర్లు సామాజిక దూరం పాటించాలి. మహిళలు, పురుషులకు వేరువేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. గర్భిణులు, వికలాంగులు, వృద్ధులను నేరుగా పోలింగ్ స్టేషన్కు అనుమతించి ఓటు వేసే అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములవుతున్న అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ను వినియోగించాలని వెల్లడించింది. పోలింగ్ అధికారులకు మాస్కు, శానిటైజర్, ఫేస్ షీల్డ్ అందజేయాలి. వికలాంగులు, 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 1395 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,56,159కి చేరుకుంది. కోవిడ్ నుంచి 2,293 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి తెలియజేశారు. తాజాగా 9 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 6,890కి పెరిగింది. కేసు లోడ్ 16,985కు దిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్లో పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 260 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో 247 కోవిడ్ కేసులతో ద్వితీయ స్థానంలో ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 93.42% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 40,000 మందికి పైగా కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 82,90,000కు చేరుకుంది. ప్రస్తుత వాస్తవ కేసు లోడు 5.11గా ఉంది. గడిచిన 24 గంటల్లో 29,164 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88 లక్షలు దాటింది. దేశంలో 4,53,000 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు గడిచిన 24 గంటల్లో 449 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 30,519కి చేరింది. దేశంలో ప్రస్తుతం మరణాల రేటు 1.47కు తగ్గింది. కోవిడ్ మహమ్మారి కారణంగా 10 లక్షల మందికి గాను మరణాల సంఖ్య ప్రపంచంలోకెల్లా అతి తక్కువగా మన దేశంలో 94 మాత్రమేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారు ప్రతి 10 లక్షల మంది జనాభాకు గత 7 రోజుల్లో నికరంగా 3 కొత్త మరణాలు సంభవించగా ప్రపంచంలో నికరంగా 8 కొత్త మరణాలు నమోదైనట్టు వివరించారు. గత 7 రోజుల్లో మిలియన్ జనాభాకు మన దేశంలో 211 కొత్త కేసులు మాత్రమే నమోదు కాగా ప్రపంచంలో నికరంగా మిలియన్ జనాభాకు 510 మరణాలు నమోదైనట్టు తెలిపారు. మన దేశంలో కొత్త కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయని గడిచిన 24 గంటల్లో 29,163 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయని రాజేష్ భూషణ్ వివరించారు. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ ఇంతటితో సమాప్తం.